నమస్తే. నేను విజయారెడ్డి. యాక్చువల్‌గా అంటే రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయా? లేకపోతే నిజంగానే ఈ డిజిటల్ యుగంలో ప్రజల మనసులో ఆలోచనలోనే మారాయా? అంటే ఒకసారి ఒక టర్మ్ ఒక పార్టీ ఓడిపోతే ఇంకొక పార్టీ పని అయిపోయింది. సీట్లు రాకపోతే ఖతం బిచానా ఎత్తేసిర్రు. మూటా ముల్ల సర్దుకోవాల్సిందే అంటున్నారు. అది దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా. నిజంగా గతంలో ఇలాంటివి ఏమీ జరగలేదా? ఇవన్నీ కూడా గుర్తులేవా? మరి చరిత్ర అయితే చెప్తుంది కదా! చరిత్ర చదువుకున్నా తెలుస్తుంది. కాకపోతే నేడు ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంట్లో మీడియా సంస్థలు కావచ్చు, పొలిటికల్ ఎనలిస్ట్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలని మభ్యపెట్టే విధంగా చూస్తున్నారు. చూద్దాం అసలు నిజంగా ప్రజల మనసులో ఇలాంటి ఆలోచనలే రేకెత్తిస్తారా? ఎలాంటి మార్పులు ఉండబోతాయి వచ్చే రాజకీయాల్లో అనేవి అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ లీడర్ పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. యాక్చువల్‌గా ఈరోజు నేను పర్టిక్యులర్‌గా మీ దగ్గర రావడానికి ఒకటే రీజన్ సార్. మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో చాలా ప్రయాణం చేసిండ్రు. దేశ రాజకీయాలు చూసిండ్రు, రాష్ట్ర రాజకీయాలు చూసిర్రు, గల్లీ రాజకీయాలు చూసిర్రు, అన్నీ చూసిర్రు. ఒక పార్టీ ఓడిపోతే ఎన్నికల్లో, అది మొన్న ఏపీలో చూస్తున్నాము, తెలంగాణలో చూస్తున్నాము. ఓడిపోయి సీట్లు తక్కువొచ్చినా ఇంకా పార్టీకి మనుగడ లేదు, దుకాణం పెట్టే బెడ సర్దుకోవాల్సిందే అని మాటలు మాట్లాడుతున్నారు. కానీ గత చరిత్ర చూసుకుంటే చాలా సన్నివేశాలు ఇట్లా ఉన్నాయి కదా! ఒకసారి 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీలు ఇంకొకసారి ఓడిపోతే మూటముల్లో సర్దుకోవాల్సిందేనా? అంటే ఏం చెప్తారు? అంటే ఈ చర్చ ఎక్కువగా జరుగుతుంది. టీవీలు పెడితే మనకు అదే వినబడుతుంది. మీరు చెప్పండి. మామూలుగా మీరు సుదీర్ఘ పాటు రాజకీయాల్లో ఉన్న ఒక నాయకుడిగా చెప్పండి ఈ విషయం. పార్టీలకు సంబంధం లేకుండా చెప్పరు. రాజకీయాలు మీరన్నారు విచిత్రంగా, అంటే పరిస్థితులు విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలని విచిత్రంగా సృష్టించి అధికారంలో రావడం చేసిన ఎత్తుగడలు ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కుల సమీకరణలు లేక ప్రాంతీయ మనోభావాలు అనుగుణంగా జాతీయ పార్టీలు ప్రాంతాలను సమానంగా చూసే దాంట్లో పొరపాటు జరుగుతున్నది అని, అభివృద్ధి కాంక్షించే ప్రాంతీయ వాసుల మనోభావాలు మరింత పెద్ద ఎత్తున తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ ఈనాటి దేశ రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. అయినా రాజకీయాల్లో అయిపోయింది, ఇంకా ఈ ప్రచారం మీరు అంటున్నారు కదా, ఇది దురదృష్టకరం, ఇది అసంబద్ధం. ఎట్లా ఉంది చెప్పండి? బీజేపీ మొట్టమొదట 1952 అనుకుంటాను 3 సీట్లు వచ్చాయి. 2, 3 అన్నారు. 3 84లో 2 వచ్చాయి. దేశమంతా కాంగ్రెస్, సరే రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు, ఇందిరాగాంధీ హత్యానంతరం. ఆ నేపథ్యంలో అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 సీట్లే వచ్చాయి కాంగ్రెస్కు. దేశంలో అత్యంత ఎక్కువ సీట్లు వచ్చినాయి. అంటే నేనేమంటున్నానంటే, ఆనాడు ఉండే పరిస్థితుల నేపథ్యం, ప్రభావం, ప్రజల్లో మార్పు కానీ, లేకుంటే స్థానికత కానీ, లేకుంటే కుల సమీకరణలో కానీ, ఈ ఎత్తుగడల్లో విజయం సాధించే దిశలో ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాని ఏదో ఒకటి అయిపోతుంది అనుకుంటే పొరపాటు, నా ఉద్దేశం. ఎవరు ఎంత చేసినా వేరే అమెరికా దేశంలో లాంటి కాకుండా మన దేశంలో ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా 50% పైన ప్రజల మద్దతు దొరకలేదు. ఇది గమనించాల్సిన అవసరం. ఒకటేసారి 72లో బంగ్లాదేశ్ విమోచనప్పుడు 50.9% ఏదో వచ్చినట్టు గణాంకాలు ఉన్నాయి. అంతే తప్ప, అంటే ఏమన్నట్టు, దేశంలో ఉన్న 100 మందిలో 35, 36, 44 వస్తేనే అఖండ విజయం అంటున్నారు. మిగతా వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా? ఫర్ ఎగ్జాంపుల్, నా ఉద్దేశం ఆంధ్రలో చాలా బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. 7%, 8% తేడా, 44, 40 ఎంతో నాకు తెలియదు. కానీ ఇక్కడ గమనించాల్సిన అవసరం, కుల సమీకరణ చాలా మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున జరిగింది 2 కులాల మధ్య అని. సరే,
పర్ఫార్మెన్స్ మీద, అభివృద్ధి మీద, సంక్షేమం మీద, లేకపోతే వచ్చే రోజుల్లో ఏం చేద్దామనే దాని మీద చర్చలు సాగుతున్నాయా? అది ప్రజల్లోకి వెళ్తుందా? ప్రజలు దాన్ని ఎన్నికల సందర్భంగా స్వీకరిస్తున్నారా? ఆ కోణం ఎక్కడా కనిపించట్లేదు కదా. దేశంలో కనిపించట్లేదు, రాష్ట్రాలలో కనిపించట్లేదు, ఎక్కడా కనిపించట్లేదు. అందుకోసం ఈ మాట చాలా పొరపాటు. అదే 2 స్థానాలు వచ్చిన బీజేపీ చివరికి 6 సంవత్సరాలు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా కాగలిగారు. ఓసారి 13 రోజులు గద్దె దిగాల్సి వచ్చింది ఉమ్మడి దీంట్లో. అదేవిధంగా 5 సంవత్సరాలు 1 సంవత్సరం చేశారు. ఆ తర్వాత ఇండియా షైనింగ్ ఒక నినాదం, అది మళ్ళీ బీజేపీని, వాజ్పేయి గారిని మళ్ళీ అధికారంలో తీసుకురాలేకపోయింది. వేరే పని చేస్తాయి. ఇది మనమంతా చూస్తున్నాం. అదేవిధంగా ఒక్క పదం, ఎమర్జెన్సీ పదం, ఇందిరాగాంధీని మొత్తం దేశం అంతా కాంగ్రెస్ కోల్పోయింది. మళ్ళీ ఆమెనే సంకీర్ణ ప్రభుత్వాలు ఏవి నడవట్లేదు అని ఎవరినైతే ఒక్క పదం మీద మంచిది కాదని నిర్ణయం చేసి దింపేశారో అదే ప్రజానీకం మళ్ళీ ఆమెకే పట్టం కట్టారు. అంటే వాస్తవాలు చెప్తాను. అదేవిధంగా ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష చాలా రోజుల నుంచి ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుంచి కూడా తెలంగాణ ఉంది. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి ఊపు వచ్చింది, ప్రజల్లో చైతన్యం కలిగించారు, ప్రజల అవేర్నెస్ బాగా పెరిగింది. రాజకీయ పార్టీలు గతంలో ఒప్పుకోకపోయినా ఆ సందర్భంగా ప్రజల్లో వస్తున్న మార్పును చూసి ప్రజల మెప్పు పొందడానికి మేము కూడా మీతో ఉన్నామనుకునే సంకేతాన్ని ఇవ్వడానికి అన్ని పార్టీలు ఒప్పుకునే ప్రయత్నం చేశాయి. చివరికి అన్ని పార్టీలు ఇచ్చాయి. ఇప్పుడు 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పింది చాలా రోజుల ముందు చెప్పారు కదా, కానీ కాలేదే. కానీ పార్లమెంట్లో బిల్లు పాస్ కావడానికి సహకరించాల్సి వచ్చిన నేపథ్యం. ఈరోజు కులగణన అనుకున్నాం. గతంలో కులగణన ఎవరైనా మాట్లాడారా? అధికారంలోకి వచ్చిన 3 మాసాలలోనే సకల జనుల సర్వే ఈ దేశంలో చేయించింది కేసీఆర్ గారు. అంటే సామాజిక కోణం ఆలోచించి, ఓట్ల గురించి, అధికారం గురించి, అధికారం నిలుపుకోవడం కోసం చేసిన కార్యక్రమం కాదు. ఈరోజు నితీష్ గారు చేశారు, కర్ణాటకలో ఏదో కొంత చేశారు, ఇప్పుడు దేశమంతా కూడా కూస్తుంది చేయాలని. అదేవిధంగా మహిళా బిల్లు మాట చెప్తున్నాను, ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, ఆ రోజు మాట్లాడలేదే. అంటే రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ అవసరాలు, రాజకీయ ప్రభావాలు, జనంలో ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా మన రాజకీయాన్ని మలుచుకుందాము, జనాన్ని మనతో తీసుకెళ్దామనే ఆలోచన తప్ప శాశ్వత ప్రాతిపదికన మంచి గురించి ఆలోచించి చేసే పనులు రాజకీయాల్లో అంత త్వరగా కావు. మంచి చెడు. అయితే మొన్న ఏపీ చూసుకున్నా, ఇక్కడ తెలంగాణ చూసుకున్నా, 2 ఏపీ విషయానికి వచ్చేసరికి ఏమన్నారంటే సంక్షేమం ఇచ్చిండు కానీ బటన్లు నొక్కాను అంటున్నాడు కానీ వాళ్ళ సొమ్ము వాళ్ళకే తిరిగి ఇచ్చిరు, అభివృద్ధి లేదు అన్నారు. అదొక పాయింట్ ఆఫ్ వ్యూ. సరే, తెలంగాణకు వచ్చేసరికి ఏమన్నారు, సంక్షేమం ఉంది, అభివృద్ధి ఉండే, కానీ అయినా కూడా తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారు. ఆడనేమో కేవలం అభివృద్ధి. ఈ కంపేర్ చేసి చూస్తే నిజంగా ప్రజల ఆలోచన తీరులో కూడా మార్పు వచ్చిందేమో అనిపించట్లేదా? అసలు నిజంగా ఏం కోరుకుంటున్నారు? అంటే అక్కడ ఆయన వైనాట్ 175 అంటే 11కి పరిమితం చేసిరు. సరే, ఇక్కడ ఏమవుందంటే అర్బన్ అంతా అర్థం చేసుకొని ఓట్లు వేసినట్టు కనిపించింది, డెవలప్ చూసారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో ఒక్కటి కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఖాతా ఏం తెరవలే, ఎమ్మెల్యేలు. ఎక్కడో మీకు ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందా? ఇంకా ఎవ్రీ 5 ఇయర్స్కి అట్లనే ఉంటుందా? కొంత సోషల్ మీడియా ప్రభావం కూడా అధికార పార్టీ చెప్పేవి వినిపించుకుంటున్నట్లుగా అనిపిస్తలేదు, కానీ ప్రతిపక్షాలు ఏవి చెప్పినా కూడా ఈ మైండ్లో పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సోషల్ మీడియానే రాజకీయాలు నడుపుతున్నాయి అనుకోవచ్చా? అంటే కొంచెం ఎందుకో గందరగోళంగానైతే అనిపిస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా చాలామంది చూస్తున్నారు. ఈ నేషనల్ మీడియాలు, ఈ మీడియాలన్నీ కొంత పరిమిత కోణంలో ప్రసారం చేస్తున్న నేపథ్యాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం. ఏదేమైనా ఇక్కడ మీరు అన్నారు
అర్బన్ ఏరియాలో ఇది అని ఉమ్, అభివృద్ధి అని. అక్కడ అభివృద్ధి ఒకటే కోణం కాదు. చదువుకున్న వాళ్ళు వింటున్న మాటలను ప్రచారాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఉమ్, దిస్ పార్టీ ఆర్ దిస్ క్యాండిడేట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ టు రూల్ ది స్టేట్ అని. అదే గ్రామీణ ప్రాంతాలలో అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన మరింకేదో వస్తుంది అనే అనుమానం వచ్చినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఈ గ్యారంటీలు, హామీలు, ఎలక్షన్లు చెప్పేది తర్వాత ఇది రెండోది. మూడోది, మనం చేసిన దానికి మనం చేయబోయేదానికి కాకుండా ఎదుటి వాళ్ళను బదనాం చేయడానికి ఆరోపణలతో తాత్కాలిక లబ్ధిని తీసుకునే విధంగా రాజకీయ ఎత్తుగడలు పనిచేశాయి అని నేను అంటే అంటే ఒక అంటే బాగా అబ్జర్వ్ చేయాల్సినంత అవసరం అనిపించింది. ఎందుకంటే సెఫాలజిస్టులకు కూడా కొంచెం అంతుబట్టదు. ఎందుకంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విడిపోయి ఉన్నాం, ఏపీ కూడా అంత తెలుగోళ్ళమే. కానీ ఒక కంగుదినే లాంటి ఫలితాలను చూస్తుంటే ప్రజల నాడిని కూడా పట్టలేకపోయినారు ఎంతో కొంత. ఇప్పుడు జనరల్గా చూడాలంటే పసిగడతారు ఎట్లా ఉంది ఆ నెగిటివ్నెస్ ఏందని. కానీ ఒక్కసారిగా ఎవరు ఊహించనంతగా అంటే మనం అంతా మాట్లాడుకోవాల్సిన తిరిగి తిరిగి మళ్ళీ పోయి మన ప్రజల గురించి ఇక్కడ పార్టీలు రేపు విశ్లేషించుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒక్కసారి 151 నుంచి ఒక 11కు పడిపోయిన తీరు కావచ్చు. ఈడ కూడా సేమ్ ఆడ సంక్షేమాన్ని పెట్టుకున్నారు, ఈడ కూడా సంక్షేమం 2+ అభివృద్ధి. ఈడ మేము అన్నీ ఇచ్చినాము, అద్భుతంగా ఉంది. ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఏంటివి దళిత బంధు లాంటి ఆన్గోయింగ్ ఉంది. మళ్ళీ అంటే ఒకరికే అంటే ఈ ఇయర్కే పరిమితం కాకుండా, కానీ అయినప్పటికీ కూడా రెఫ్యూజ్ చేసారు. లబ్ధి పొందడం, మరింత లబ్ధి రావడం కావాలనుకోవడం అది ఒక అంశం. మరి స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో భారతదేశం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, ఏ పార్టీలైనా ఏ గవర్నమెంట్లైనా, టాలెంటెడ్ పీపుల్, ఇండియన్స్ ఆర్ నెవర్ ఫాలింగ్ బిహైండ్ ఎనీబడి ఇన్ ద వరల్డ్. అందుకే కదా మొఘల్స్ మన దగ్గరికి వచ్చింది, అందుకే కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చి చాలా మటుకు సంపదనంతా దోచుకుపోయినారు. రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ వాజ్ భారతదేశం. ఆ రోజు ఈ ప్రభుత్వాలు లేవు, ఈ రాజకీయాలు లేవు, కానీ ఇండియన్స్ ఆర్ గ్రేట్ నేను అనేది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక ప్రభావం కనపడతా ఉన్నది. 50% కంటే ఎక్కువైతే మద్దతు లేదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎందుకు వచ్చింది? ఓబీసీలలో ఉండే మేజర్ 4-5 కమ్యూనిటీలు, కులాలు మాకు ఇన్ని సంవత్సరాల పరిపాలనలో తగిన గుర్తింపు రాలేదు అనే అక్కస్తో ఎన్టీ రామారావుకు మద్దతు పలికారు. ఇది వాస్తవమా కదా? అంటే ఏమన్నట్టు రీగ్రూపింగ్ ఆఫ్ కమ్యూనిటీస్ ఆర్ ది క్యాస్ట్ జరిగింది. ఆ నేపథ్యంలోనే ఫలితం. ఆ నేపథ్యాన్ని కాపాడుకోవడం చేసే దాంట్లో మళ్ళీ సంక్షేమము, తర్వాత అభివృద్ధి ఇవన్నీ ఇముడతాయి. చేయకపోతే మళ్ళీ ఇదవుతారు. చేసినా వాళ్ళ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కలయికలు ఉంటాయనేది మనం గుర్తిస్తే మంచిది. ఇప్పుడు ఆంధ్రలో ఇక్కడైనా సరే జగన్ వచ్చారు, తండ్రి పేరు చెప్పుకోండి, పూర్వచరిత్ర ఆయనకు లేదు కదా, అవునా కదా? అదే పూర్వచరిత్ర ఉన్న చంద్రబాబు ఓసారి ఓడిపోవాల్సి వచ్చింది. ఒకసారి అధికారంలోకి వచ్చాడు, పూర్వచరిత్ర ఉన్న చంద్రబాబు ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 2 మేజర్ కమ్యూనిటీలు ఏకైపోయింది. అంతకుముందు ఉన్న ఇంకో కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళలో యూనిటీ ఎప్పుడు ఎన్నికల్లో పూర్తిగా 100% వచ్చినట్టుగా అయితే నేను గుర్తిస్తలేను. ఈసారి మాత్రం 100% కాపు కమ్యూనిటీలో వచ్చింది. కాబట్టి ఈ 2 కలిసేసరికి అఖండమైన విజయంగా 50% వచ్చిందో, మరి ఇప్పుడు ఎంత పర్సెంట్ వచ్చిందో తెలియదు. కానీ ఈ 2 కమ్యూనిటీలు కలిపి 50 దాటింది. 50 దాటింది. సరే, ఈ 2 కమ్యూనిటీల ప్రభావం 50% దాటింది. అందులో మొదటి నుంచే తెలుగుదేశానికి ఓబీసీలు కొంత మద్దతు పలుకుతున్నారు, ఇది పార్టీ వచ్చినప్పటి నుంచి. దానికి తోడు మరో బలమైన కమ్యూనిటీ కాపు. నేను చూసే దాంట్లో అయితే మొట్టమొదటిసారిగా వాళ్ళంతా ఏకమైనారు.
ఏదో కొంతమంది పెద్ద నాయకులు విభేదించిన జనం మాత్రం, ఆ కమ్యూనిటీలో జనం మాత్రం తప్పనిసరిగా మొదటి నుంచి వీళ్ళు వ్యతిరేకమే కదా. ఇప్పుడు రెడ్లు, అవును. కమ్మలు, కాపులు మనం మాట్లాడినా మాట్లాడకున్నా ఇదే వాస్తవాలు అయితే వాస్తవాలు మిగిలిపోతాయి కదా. అందుకోసం ఈసారి ఒక్కటేనారు. అందుకే అంత ఘనంగా కనిపిస్తున్నది. మనకు కనిపించడానికి 150 వచ్చినాయి, 11 వచ్చినాయి అనేది ఒక అంశం. కానీ ఇంత కలిపినా ఆ 50%, 52%. అవును. 49% వచ్చినా అదే రిజల్ట్. ఎందుకంటే 7% డిఫరెన్స్ ఉంది కదా. 1% చేంజ్ వచ్చినా అదే రిజల్ట్. ఇక్కడ 1.8 కదా, ఇక్కడైతే తెలంగాణలో అయితే 1.8. 1.05, 1.05, నాట్ ఈవెన్ 1.8. అంటే ఎనీవే లెస్ దెన్ 2%. సరే, ఓకే. మనం ఈ పార్లమెంట్ మొన్న జరిగిన ఎలక్షన్ల విషయానికి మాట్లాడుకుంటే, నిజంగా చెప్పాలంటే మొన్న ఇచ్చిన 6 గ్యారంటీ స్కీమ్లలో మొత్తం 13 అంశాలు ఉంటే ఏదో తూతూ మంత్రంగా 4 ఏమో ఇచ్చిరు. ఫ్రీ బస్ ఒకటో, లేకపోతే 200 కరెంటు ప్లస్ గ్యాసు అండ్ ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు. పెద్దగా ఇవి కాదు, అది కూడా అందరికీ రాలేదు. బాగా అంటే ఇటు నిరుద్యోగుల్లో కానీ అన్ని వర్గాలలో కూడా నిరుత్సాహం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కూడా పెద్ద ఆయన బయటకు వచ్చి, కేసీఆర్ బయటకు వచ్చి చాలా ప్రచారం చేసిండు. మాకు ఇవ్వండి అంటే రేపు సెంట్రల్లో ఏం రాబోతుందో ఆయన ఊహించిండు. మన తెలంగాణ ప్రాతినిధ్యం ఉండాలంటే ఎంపీలను ఇవ్వండి అని అడిగిండు. బట్ జనాలు రెఫ్యూజ్ చేసిరు. ఎందుకంటారు? కారణం ఏంటి? ఎందుకంటే ఇలా చూస్తుంటే ఆ లోటు కనిపిస్తుంది, ఆ వెలితి కనిపిస్తుంది. ఇవాళ చూస్తే ఇక్కడ బీజేపీకి 8 వచ్చినాయి, వాళ్ళ ఖాతాలోకి వాయి. కాంగ్రెస్కి వస్తేనేమో కూటమి ఖాతాలోకి ఇలా అక్కడ ప్రాతినిధ్యమే లేదు కదా. ఒకటి, ఇది పార్లమెంట్ ఎన్నికలు, దేశ ఎన్నికలు అనేది ఒక ఉద్దేశం ముందుకెళ్తుంది. పార్లమెంట్ ఎన్నికలు అదే అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా కారణాలన్నీ బయటకు వస్తాయి. కానీ దేశ రాజకీయాల్లో ఎందుకు ఈ 2 పార్టీలే కదా పోటీ పడుతున్నాయి అనే ఉద్దేశం ప్రజల్లో వచ్చే అవకాశం ఉండింది, అవకాశం వచ్చింది. కానీ నేను ఒకటి అడుగుతాను, అంత మాత్రం చేత పార్టీ బలహీనపడింది అని అనుకోవడం పొరపాటు అనేది గ్రహించాల్సిన, నగ్న సత్యంగా గుర్తించాల్సిన రాజకీయ నాయకులు అన్నట్టు. ఇది ఎప్పుడు కాదు. సాక్రిఫైస్ చేసిరంట బీఆర్ఎస్ ఎలాగూ మనకిప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు అనేసి బీజేపీ క్యాండిడేట్లు గెలవడం కోసము ఈ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా సాక్రిఫై చేసిరు అనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అచ్చా, రేవంత్ లేకపోతే మాకు ఎక్కువ సీట్లు వచ్చేవి. ఓహో అచ్చా, ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి ఎవరైనా ముఖ్యమంత్రి కదా, అవును, ఆయన మాట్లాడితే అన్నీ వస్తాయి కదా. ఆయన మాటల్లో ఎప్పుడైనా నిబద్ధత, నిజం, వ్యత్యాసాలు లేకుండా ఉందా? తాను అధికారంలోకి వచ్చి 63-65 సీట్లు ఉండి కూడా సగం సీట్లు వచ్చినాయనే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి హైకమాండ్ను ఏదో రకంగా భ్రమింపజేయడానికి చేసే ఎత్తుగడలు తప్ప పొత్తులు పెట్టుకోలేదా? టీఆర్ఎస్ కాంగ్రెస్ 2004లో పొత్తు పెట్టుకోలేదు కదా. అదే ఆలోచన ఉంటే బీజేపీతో పెట్టుకోవచ్చు కదా, కాంగ్రెస్ తోటి నేషనల్ జాతీయ ఇండియాలో పెట్టుకోవచ్చు కదా. నిలబడి సాయం చేస్తారా? ఏం ముఖం ఆయనది, ఏం మాట అది? ఒక రాజకీయ నాయకుడా? నిన్ను నీవు నీ కష్టాల నుంచి తప్పించుకోవడం చేసే ఎత్తుగడ. మరి అటువంటప్పుడు ఓకే, మేమే చెప్తే ప్రజలు విన్నారు, మీకే లేదు, మేము ఎట్లాగో మా కోసం ఏమంటాం, లేకపోతే మీరు అన్నట్టుగా వాళ్ళకేమంటాం? మాట చెప్తున్నాను. మేము చెప్పే జనం, మమ్మల్ని నమ్మే జనం, మేము చెప్తే వినే జనం అని నువ్వు అనుకుంటే తీయండి డేటా. ఎవరన్నా చెప్తారా? సిగ్గుండాలి ఈ మాట మాట్లాడడానికి. నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, లేకపోతే నువ్వు చేసిన చర్యలు ఎక్కడ ఎవరిని పెట్టినవు, ఎక్కడ మాకు తెలియదా? అంటే పక్కా చెప్తున్నారు కదా. ఏది మనకు మెదక్ కావచ్చు, లేదంటే మెదకు, చేవెళ్ళ అండ్ మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్. సో ఏం చేసినావు? ఇవన్నీ ఇలాంటివన్నీ ప్రాంతాల్లో కూడా కరీంనగర్ ఏం చేసినావు? అదే క్రాస్ ఓటింగ్ చేయించారు. కరీంనగర్లో ఏం చేసినావు? క్రాస్ ఓటింగ్ చేయించారు. క్రాస్ ఓటింగ్ చెప్పినారు, చూసినారా? చెప్పిస్తావా? నిలబడ్డ క్యాండిడేట్ చేయమంటాడా?
పార్టీ చేయమంటారా? ఇది ఎప్పుడైనా జరిగిందా? జనం ఆలోచిస్తారు. మేము పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఆయన. ఆహా, అయితే మేము కుల సమీకరణ చూసాం, అవకాశం వస్తే ఆ కులాన్ని వేస్తాయి అనుకున్నాం, అంతే కదా. మెదక్ కానీ, సేవెళ్ళ కానీ, తర్వాత ఇది మన ఇది కానీ మనం అందరికీ భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో గతంలో చేసినట్టుగా చేసి, సరే ప్రజలు నేను అన్నాను కదా, జాతీయ స్థాయి ఎన్నికలు ఇది అదే అనే దాంతో పోయినారు కానీ ఏదో ఇలా చేసినారంట. ఒక్క నిమిషం. మరి అట్లయితే ఇన్ని సంవత్సరాలున్న నవీన్ పట్నాయక్ ఏమైంది? ఆయన పోయిందా మొత్తం? ఆయన చేసిన ఈ 4 సార్లు 6 సార్లు ఏదో ఉన్నది కదా, ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు, ఎప్పుడు బయట ఆయన ఇది రాలేదు, ఆయన అంతా పోయినట్టేనా? అంటే ఏం చేయలేదనా? ఇప్పుడు ఆ కళ్ళు తెరిచింది. ప్రజలు ఏదో మార్పు కోసం చూస్తున్నారు. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, 50% మద్దతు వస్తేనే బాగుంటుంది. అందుకే అమెరికా లాంటి రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో మినిమం 50% ఈజ్ రిక్వైర్డ్. సో యూ ఎలిమినేట్ ది పీపుల్, ది ప్రెషర్స్ విల్ నాట్ బి దేర్ ఫ్రమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆన్ ది నేషనల్ గవర్నమెంట్. అప్పుడు జాతి గురించి ఆలోచించే అవసరం వస్తుంది. అది స్థానిక పార్టీలకు కూడా, ప్రాంతీయ పార్టీలకు కూడా, అక్కడక్కడ ఉండే సమస్యలతోటి ప్రభావితం చేసి అధికారంలోకి వచ్చేవాళ్ళు కూడా జాతీయ స్థాయిలో నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా పని జరగకపోతే ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, తెలంగాణ ప్రాంతంలో లిక్కర్ కన్జ్యూమింగ్ ఎక్కువ. లిక్కర్ కన్జ్యూమింగ్ దీన్ని బేస్ చేసుకొని ఇవాళ పథకాలు రన్ కావాలన్నా, లేకపోతే సొంత జేబులు నిండాలన్నా కూడా ఈరోజు ఏపీలో మద్యపాన నిషేధం చేస్తామనేసి ఏవైతే కొన్ని బ్రాండ్స్ తెచ్చిరో ఆ టైప్లో ఆల్రెడీ వచ్చినట్టుంది 1-2 మన దగ్గర కూడా. ఈ మొన్న సమ్మర్లో చూస్తుంటే ఏవైతే ప్రముఖ బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్ ఏవి కూడా అందుబాటులో లేకుండే, అంటే ఒక కృత్రిమ కొరతని క్రియేట్ చేసి వీళ్ళు ఇప్పుడు వేరే బ్రాండ్స్, అదే చీప్ బ్రాండ్స్ తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి రేట్ ఎక్కువ అమ్ముతున్న నేపథ్యంలో ఇది ఎట్లా రిసీవ్ చేసుకుంటారు తెలంగాణ ప్రజలు? అంటే ఒక కృత్రిమ కొరతని క్రియేట్ చేసుకుంటూ కమిషన్స్ ప్రముఖ బ్రాండ్స్ అయితే తక్కువ వస్తాయి కాబట్టి, వీటికి ఎక్కువ వస్తాయి కాబట్టి, జేబులు కూడా నిండుతాయి కాబట్టి దాదాపుగా సంవత్సరానికి ఒక 5,000 కోట్ల ఇది స్కామ్ రూపంలో బయటపడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఆ లెక్కలు వేసుకుంటూ పోతుంటే ఆల్రెడీ ఏపీలో ఆ రుచి ఏందో చూసిరు. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్లో కూడా చూసిరు. ఆడ కూడా 90 లక్షల పైచీలకి ఏదో ఉన్నారు, వాళ్ళు అల్లాడిపోయారు ఈ 5 ఏళ్ళు. అంటే ఈ చీప్ లిక్కరు దానికి ప్రైస్ ఎక్కువ. ఇది 150కి దొరికితే అది 300. బాగుందంటే బాగాలేదని, అంటే మాట్లాడుకోవడానికి సిల్లీగా ఉన్న పెద్ద అంశమై కూర్చుంది. మరి రేపు తెలంగాణలో ఈ సమస్య రాదా? ఇవి ఎందుకు రాదు? వాస్తవాలు శాశ్వతంగా మరుగున పడే చేస్తారు ఎవరైనా. ఇది టెంపరీ. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం, వాళ్ళ లాభం కోసం, లబ్ధి కోసం డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకుండా చేయడం ఒక పాయింట్. తర్వాత తక్కువ ధరకు దొరుకుతున్నాయని చెప్పి భ్రమింపజేసే నాటకం మరో నాటకం. ఆ తర్వాత అందులో ఏం తీసుకుంటున్నారో అనేది రాజకీయంలో ఉన్న వాళ్ళకు తెలియకుండా ఉంటుందా? సామాన్య ప్రజానీకానికి తెలిసినా తెలియకున్నా తెలియజేస్తే ఇప్పుడు ఏందిలే ఎలక్షన్లు చూద్దాం అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు దగ్గర కూడా లేవు. ఇప్పుడు ఎలక్షన్స్ ఏవి లేవు కాబట్టి నిరభ్యంతరంగా మనం ఏం చేస్తాం. ఎందుకంటే ఇక స్థానిక సంస్థల మీద వీళ్ళ తెలివితేటలు ఇలా, వాళ్ళ జనం ఏమనుకుంటారంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్తానులే అంటారు, అంతే కదా. వాళ్ళ చేతిలో ఇంకేం లేదు కదా, ఇప్పుడు చేయదగింది ఏం లేదు కదా. ఏ ఉద్యమం అయినా ఎంతకాలం అవుతుందో చూశారు కదా. స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు, తెలంగాణ పోరాటం 6 దశాబ్దాలు. సిల్లీ పాలిటిక్స్. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా ఆ రోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటే దాన్ని తీసుకెళ్లేసి వైఎస్ఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఇవన్నీ పెట్టడము. సేమ్ సిమిలర్గా తెలంగాణలో చూస్తే కూడా చిహ్నాల మార్పు కావచ్చు, తెలంగాణ తల్లిని మారుస్తాము, ఇది 2017లోనే ఆయన మాట్లాడిన మాటలు పేపర్ స్టేట్మెంట్లో చూసినాం. అన్నట్టుగానే మేము అధికారంలోకి వస్తాం మీన్స్ అప్పుడు టీడీపీలో ఉన్నాడు. ఏ మూలాన మేము అధికారంలోకి వచ్చినా కూడా ఫస్ట్ ఆనవాళ్ళు చెరిపేస్తామన్నారు. ఈరోజు ఆనవాళ్ళు చెరిపేసే ప్రయత్నం చేస్తారు. ఆడ ఏం జరిగింది అంటే చాలా సిమిలర్గా ఉన్నాయి అన్ని. పెద్దగా ఏమి అంటే 5 ఏళ్ళు కదా చూసుకుందామనే లోపు 5 ఏళ్ళు కూడా తిరిగి వస్తుంటాయి. ఈరోజు చిహ్నాలు కావచ్చు, తెలంగాణ తల్లి కావచ్చు, ఈరోజు టీఎస్ని టీజీ చేయడం కావచ్చు,
మళ్ళీ రేపు మళ్ళీ ప్రభుత్వాలు మారితే మళ్ళీ వాటిని మళ్ళీ తిరిగి ఇట్లా పెట్టుకోవడం ఎందుకు? ఈ ఈ ఈ కక్షలు ఎందుకు అంటున్నా? ఈ వ్యక్తిగత కక్షలు, ఈ రాజకీయ కక్షల వల్ల ప్రజలకు వనగూరే ఉపయోగం ఏంటి? ఇవాళ కాకతీయ తోరణంలో రాచరికపు పాలన ఉందన్నా, లేకపోతే చార్మినార్ ఎందుకు అన్నా కూడా అదే, లేకపోతే అమరవీరుల స్తూపం, ఇది కావాలా? ప్రజలకు ఒక విద్య, వైద్యము, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవి కావాలా? వీళ్ళు చేసేప్పుడు అవి చేస్తున్నాం కదా అంటారు. ఇది చరిత్రను మార్చడానికి చేసే ఎత్తుగడలు. చరిత్రలో నిలిచిపోవడానికి మేమంటూ వచ్చిన తర్వాత ఇది చేశాము అని నిలబడడానికి చేసే ఎత్తుగడలు. కానీ ఒకటి తీసేసి ఇంకోటి పెడితే ప్రజలు సహించరు. అది కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే చాలా తక్కువ ప్రజల మద్దతుతో, ఎంత 1.08 ఆర్ 1.8 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంత తక్కువకే ఈ ఆలోచన వస్తే ఈ ఈ తక్కువది ఎక్కువైనప్పుడు మళ్ళీ వాళ్ళు చేయాలా? ఓకే అంటావా? మీరు వచ్చినప్పుడు మీరు చేసుకోండి అని చెప్తావా? అంటే ఎవరిని అవమానపరుస్తున్నావు? ఆ ప్రజల్ని అవమానపరుస్తున్నావు కదా. విచిత్రం ఏంటంటే నిన్నటి నుంచి నేను గ్రూప్ 1 ఎగ్జామ్ Group 1 జరిగింది, exam. టీఎస్పీఎస్సీ. అవును. దాంట్లో గతంలో మన చరిత్ర తెలంగాణ అది. కల్చర్కు సంబంధించిన, చరిత్రకు సంబంధించిన క్వశ్చన్స్ ఉండేవట. అవును, ప్రశ్న. ఈసారి ఒకటో రెండో, అవి కూడా దట్టు కాంగ్రెస్ పథకాలకు సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అట. మాత్రం. ఈ పరీక్ష ఎన్నికల రాసిన వాళ్ళు నేపథ్యంలో విచిత్రంగా ముక్కున వేలు వేసుకుంటున్న అదే, ఈ నేపథ్యం. ఎన్నికల నేపథ్యంలో వచ్చిన హామీలలో ఆ ప్రస్తావన కోసం అడిగారు. అంటే అదే, మేము ఏదో గొప్పగా చేస్తున్నాము, మిగతా వాళ్ళు చేసింది కనపడితే పోల్చితే, కంపేర్ చేస్తే మనం చిన్నగా అవుతాం, మనం చేసింది తక్కువ అనుకుంటారు అనే భావంతో శాశ్వత ప్రాతిపదికన మేం చేసిందే ఉండాలి, ఈ తరాలకు కనిపించాలనే ఉద్దేశంతో చేస్తున్న ఎత్తుగడలు ఎప్పుడు ఎత్తుగడలు ఇది కాదు. ఆ ఎత్తుగడలు అందరూ కూడా చూస్తారు. ఇప్పుడు చరిత్రకారులు ఉన్నారు, మీడియా ప్రతినిధులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు కదా, విజ్ఞానవంతులు ఉన్నారు, చూస్తారు. కానీ ఇట్ టేక్స్ టైం ఫర్ ఎ చేంజ్ టు కమ్. ఇట్ టేక్స్ టైం ఫర్ టేకింగ్ ఎ స్లాప్ ఆన్ ది ఫేస్ ఆఫ్ నిజంగా అది కూడా కరెక్టే మీరు అన్నది. ప్రజలు మన ఒక పాటని, తెలంగాణ గీతాన్ని, రాష్ట్ర గీతాన్ని సినిమాటిక్లో చేస్తే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు తెలుసా. కమెంట్స్లలో చూస్తే పాత పాట బాగుంది అంటే ఒక సరే కీరవాన్ని పెట్టి, అంటే జనాలు ఎంత సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్న అనడానికి ఉదాహరణ. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి గురు శిష్యులు అని పేరుంది. అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి. ఇప్పుడు అక్కడ చంద్రబాబు కూడా వచ్చినాడు కాబట్టి ఇక్కడ ఎఫెక్ట్ ఉండొచ్చు తెలంగాణలో. ఎందుకంటే వాళ్ళు కూడా కమిటీలు వేసి ఇక్కడ ఏదో మళ్ళీ దానికి పార్టీకో ప్రెసిడెంట్ని పెట్టి ఇక్కడ మళ్ళీ దానికి ఊపిర్లు ఊదాలని చూస్తున్నారనే వార్తలు బాగా వింటున్నాము. వీళ్ళు మాట్లాడుకుంటున్నారని. ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోద్ది? మళ్ళీ టీడీపీ పార్టీ ఇక్కడ పురుడు పోసుకుంటుందా? ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇక్కడ వేలు పెడితే తెలంగాణ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం? సహించరు. తెలంగాణ ప్రాంతం అంటే ఒక సెంటిమెంట్, ఇవన్నీ మాటలు ఎందుకంటే ఎందుకు తెచ్చుకున్నారో తెలంగాణ అది కూడా నడుస్తుంది కదా. మళ్ళీ ఇందులో తన ఇంపాక్ట్ ఉంటే ఎట్లుండబోతుంది తన వేలో కాలు పెడితే? చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన రాజకీయ చరిత్ర, ఆయన ఎన్నికల యూనో ఇది ప్రకటనలు, లేకుంటే ప్రచారాలు, లేకుంటే హామీలు అన్నీ చూసాను. నేను ఒకటే అడుగుతా, లోక్సభ ఎన్నికల తర్వాత మొదటిసారి మీడియా ప్రజలతో మాట్లాడారు. సరే, చాలాసేపు మాట్లాడారు. మీరు గురు శిష్యులు లేకుంటే ఇంకేదో సమకాలికులు శిష్యుడు అంటే ఏదో చెప్తోడు కొడతా అని అన్నాడు. ఇంకోసారి అంటే చెప్తా కొడతాను, సమకాలికులం అన్నాడు. అదే అదే మరి సహచరులము. చెప్పులు ఎంతమందికి ఉంటాయో నాకు తెలియదు దేశంలో ప్రజలకు, కానీ మరి ఆయనకు ఒక్కరికే ఉన్నాయో మరి అది వేరు. కానీ దయచేసి ఇది ఆలోచించాల్సిన అవసరం. నేను సబ్స్క్రైబ్ చేయ గురు శిష్యులు కానీ లేకుంటే బడే బాయ్ చోటే బాయ్ కానీ, ఐ వోంట్ సే ఇట్, బట్ ఐ వాంట్ టు ఆస్క్, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడేవయ్యా? 8 మంది బీజేపీ ఎంపీలను ఈ రాష్ట్రంలో రావడానికి అవకాశం కల్పించిన నీ చరిత్ర, నీ 5 మాసాల పరిపాలన, నీ మీద రెఫరెండం కదా, నీకు వ్యతిరేకం కదా. 4 నుంచి 8 ఓకే వచ్చింది. ఏం మాట్లాడావు? ఈయనే
ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి. ఈ అఖిల భారత కాంగ్రెస్లో ఏం పదవి లేదు కదా, వేరే గుర్తింపు లేదు కదా, ఈ పదవితోటే కదా ఆయనను గుర్తించేది. పార్టీ తరఫున నువ్వేం మాట్లాడావే? పార్టీ తరఫున అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కట్టుబడి ఉంది అనే మాట మాట్లాడావు. మంచి రిలేషన్స్ కావాలన్నావు, నేను కాదను. కానీ ఈ మాట మొదలు ఎందుకు వచ్చింది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా ఏం మాట్లాడాలి? బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పార్లమెంటు సాక్షిగా ఆధునిక దేవాలయాల్లో ఆమోదించబడ్డ పునర్విభజన చట్టంలోని 5 అంశాల్లో ఒక్కటి కూడా చేయలేదు. ఖబర్దార్, ఇప్పుడైనా చేయండి. ఇప్పుడు చేసి తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తున్నామనే మాట మా డిమాండు, మీరు చేయాలి అని మాట్లాడా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పక్క రాష్ట్రం యొక్క ఓకే మాట్లాడు, కానీ నీ రాష్ట్రాన్ని విస్మరించి, నీ అవసరాలను విస్మరించి, నీ హక్కులను కాపాడలేని దైన్యస్థితిలో ఉండి ప్రజల ముందుకు వచ్చి ఈ ముఖం పెట్టుకొని మాట్లాడితే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ముఖ్యమంత్రి కావచ్చు, ఎన్ని రోజులు ఉంటారనేది అసందర్భం. ప్రజలకు ఉన్నప్పుడు ఏం చేసావు అనేది ముఖ్యం, అంతే కదా. ఏముందిలే, మొన్నటి వరకు ఏదో జరుగుతుందని భయం ఉండే, కానీ ఇంక ఇప్పుడు అక్కడ అదే ఆయన సహచరుడు ఒకడు కేంద్రంలో చక్రం తిప్పుతుండు కాబట్టి ఇంకా ఈయన సీటు పదిలం అనేది ఒక చర్చ కూడా సాగుతుంది కదా. ఏమో ఇద్దరు భాగస్వామ్యంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక ఎందుకంటే కీలకమైనవి, ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఆడ కూడా సింగిల్ మెజార్టీ రాకపోయే, చంద్రబాబు ఆడిచ్చినట్టుగా సరే మోదీ ఖచ్చితంగా ఆడాల్సిందే అనేది చర్చ కూడా జరుగుతుంది. ఎవరిని ఆడిస్తారో ఎంతసేపు ఆడిస్తారో చూస్తలేవా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగాడా? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగాడా? అందుకోసం అవును. ఇప్పుడు ఇంకొక చర్చ, సరే మనకు ఎట్లాగూ ఆ రోజు విడిపోయింది, విభజన హామీల్లోవి ఏవి కూడా తెలంగాణకు రావాల్సినవి రాలేదు. అయితే ఇప్పుడు ఆయన భాగస్వామ్యంలో ఉన్నాడు. ఆయన ఆ రోజు 22 మంది ఎంపీలు ఉండి జగన్మోహన్ రెడ్డి తేలేకపోయిండు. ఇప్పుడు ఆయనతో ఉన్నాడు కదా, ఇప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉందా? పోనీ ఇది పక్కన పెట్టిన ఆడ ఇప్పుడు స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉందా ఏపీలో? ఇక ఉందే అంటే టైం విల్ డిసైడ్. వీళ్ళు అడుగుతారు, డిమాండ్ చేస్తారు. సో ఈ డిమాండ్ ఎంతవరకు, ఇప్పటివరకు ఎందుకు చేయలేదు, ఇప్పుడు చేయాల్సిన అవసరమైంది, చేయకపోతే జరిగేది ఏంది, చేస్తే వచ్చే లాభం ఏందో చూసుకుంటాడు ఆయన. అంటే ఇది టెక్నికల్కి సంబంధించిన అంశాల భాగంగా పక్కన పెట్టారు అనుకోవచ్చా, లేదంటే ఎందుకు అనే విషయంలో పక్కన పెట్టారు? ఏంది స్పెషల్ స్టేటస్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అప్పుడున్న ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వ ఉద్దేశాలు ప్రతిపాదనలు పాస్ అవుతాయి కదా, కాదనిలేం కదా. ఈ పేరు వాళ్ళకి ఎందుకు రావాలా? ఇప్పుడు ఈ చిహ్నాల్లో మార్పులు ఎందుకు చేస్తున్నారు? ఈ పేరు ఉండకూడదు, లేకుంటే ఈ పరీక్షలో ఉద్యమం గురించి ప్రశ్నలు ఎందుకు లేవు? ఆ చరిత్ర ఉండకూడదు, అంతే కదా. కొంచెం నిజంగా సిల్లీనా దారుణమా ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితికి తీసుకొస్తున్నారు. నేరో మైండెడ్. అందుకోసం చేస్తారా చేయరా అనే ప్రశ్నకు సమాధానం రాజకీయ పునరేకీకరణ, రాజకీయ ఒత్తిళ్ళు, అవసరాలే నిర్ణయిస్తాయి తప్ప మనకు పేరు వస్తుందని చేసేటికైతే కావు. సో దేశ రాజకీయాల విషయానికి వస్తే అంటే గత 10 ఏళ్లలో ఎక్కువగా కూడా వాళ్ళు తలుచుకుంటే ఈడీ మోడీ అన్నట్టుగా బాగా జరుగుతుండే కదా. ఇప్పుడు రానున్న రోజుల్లో మార్పు ఉంటుందా? సేమ్ అలాంటి బెదిరింపులు కావచ్చు, లేపు అవన్నీ కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కొంచెం, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అటు నితీష్ కావచ్చు, ఇటు చంద్రబాబు సహకారంతో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒకలాంటి ఆలోచన, కలిసి ఉన్నప్పుడు ఒకటి అన్నట్టుగా ఎట్లా ఉండబోవచ్చు? ఒకటి ఏది ఎట్లయినా దేశం కోసం, ప్రజల కోసం ఆలోచన ఇది తప్పనిసరి చేయాల్సిన అవసరం. అందులో రాజకీయాలు, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. ఈ నేపథ్యంలో నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఈ దేశ పౌరుడిగా గర్వపడుతున్నాను. ఎందుకంటే
సరే ప్రజలు ఏ కోణంలో ఆలోచించినా ఎంతకాలం ఆలోచించినా ఎప్పటికీ ఒకేలా అవకాశాలు ఇవ్వకుండా మార్పు కోరుకునేటువంటి పరిస్థితుల్లో మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయనే ఆశతో చేసే ఏ, ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ, ఓట్ల ప్రక్రియ. సరే అవకాశం ఇచ్చారు, చరిత్రలో ఉండిపోతారు. మనం ప్రజలకు అనుకూలంగా ప్రజల భావాలకు అనుగుణంగా మనం చేశామా చేయలేదా అనేది చరిత్రలో వస్తుంది. కానీ రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ ప్రభావాలు తప్పనిసరిగా పరిపాలనలో ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. మాయమే, మా పనే, మిగతాదేది లేదు, మిగతాదేం కాలేదు అని చరిత్రలో ఉంచడానికి చేసే ప్రయత్నంలో ఈ ఎత్తుగడలు ఇవన్నీ. ఇది కొనసాగుతున్న ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకు మరింత మేలు ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితుల్లో అవసరమైన దానికి మేమున్నాము అని చేసే ప్రయత్నాలే కాకుండా అలా ఉంటేనే మంచిదే అని నేను భావిస్తాను. కానీ రాజకీయ ప్రభావాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇలాంటి కార్యక్రమం. సో బీజేపీ నుంచి తెలంగాణలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వానికి ఏమాత్రం ఢోకా లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి పైన మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో మిగతా నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకనంటే నల్గొండ జిల్లాల భారీ మెజారిటీ వచ్చింది, దేశంలో సెకండ్ లార్జెస్ట్ మెజారిటీ జానారెడ్డి కొడుకు రావడం జరిగింది. మిగతా భువనగిరిలో బాగానే వచ్చింది, ఉమ్మడి నల్గొండ జిల్లా. కానీ సీఎం అయిన 2 ప్రాంతాల్లో ఆయన సొంతగడ్డ అయిన అక్కడ సీటు కోల్పోవాల్సి వచ్చింది. ఈయన అక్కడ పోటీ చేసిన మల్కాజ్గిరిలో కూడా సీట్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ నా జిల్లాలో నేను ఇంత మెజార్టీ చూపించిన అనేది వాళ్ళు బాహాటంగా కూడా ఒప్పుకున్నారు. ఖమ్మంలో కూడా భారీ మెజార్టీ వచ్చింది బలరాం నాయక్. ఈ లోపల డిస్కస్ జరుగుతుంది, ఇది హైకమాండ్కు చేరవేసినారు, ఈయన ఎఫర్ట్ ఏమీ లేదు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటి మాత్రమే ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదనేసి ఆ రోజు బై ఎలక్షన్లో జరిగిన రిపోర్ట్సు ఏమేమి వచ్చింది, మొన్న ఎంపీలో జరిగిన ఎక్కడెక్కడ వచ్చింది, ఈయన ఏ రకంగా లూజ్ అయ్యాడు అనే విషయంలో వీళ్ళు స్టార్ట్ చేశారు గేమ్. ఇంకా గేమ్ చేంజర్ అవ్వబోతుంది అనే డిస్కషన్ జరుగుతుంది. ఉంటుందా ఛాన్సెస్ ఇస్ దే? కాదు, ఏ కోణంలో అధిష్టానం ఆలోచించినా ఎవరు ఆలోచించినా ఒక్కటి మాత్రం నిజం, ఓ అవకాశం ప్రజలు ఇస్తారు. దాన్ని కాపాడుకోగలుగుతామా లేదా అనేది తదుపరి ఎన్నికల్లో బయటపడుతుంది. అంటే గతంలో నేను ఎందుకంటున్నానంటే ఆ రోజు ఉండే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు అక్కడ స్పష్టమవుతున్నాయి, కానీ వ్యక్తుల ప్రాధాన్యతతోటి సంబంధం లేదు. అందుకు నిదర్శనమే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన ప్రాంతంలో రాలేదు కదా, ఆయన ఓన్ పార్లమెంట్లో రాలేదు కదా, ఆయన జిల్లాలో ఎమ్మెల్సీ పోయింది కదా. అందుకోసం ఇది వ్యక్తులతోటి సంబంధం అనే దానికంటే మేమే ప్రభావితం చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు అత్యధిక మెజారిటీతో గెలిచిన వాళ్ళు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి, నేను అధికారం తీసుకొచ్చానని చెప్పుకోవడం కానీ అనుకోవడం కానీ ఆ దిశలో ఆలోచన చేసి విరవీగుడు ఉన్నాయే, ఇవన్నీ అసందర్భం, వాస్తవాలు కాదు. అంటే గతంలో అంటే కాంగ్రెస్ పార్టీలో సీఎంలు మారుస్తుండే కదా, అంటే ఏ కారణాలతోటి మారుస్తుండే మరి జనరల్? అంటే మనం గతం తీసుకున్నప్పుడు ఒకటి అవకాశాలు కల్పించడానికి చేసే ప్రయత్నం, రెండవది ఆయా ముఖ్యమంత్రులు ఏ లెవెల్లో ఏ రకంగా పనిచేస్తున్నారు, ఇంతకంటే మెరుగైన పరిపాలన ఇస్తే పార్టీకి ముఖ్యమని ఆలోచించే నేపథ్యంలో జాతీయ పార్టీలు చేస్తుంటాయి. అది ప్రాంతీయ పార్టీలలో ఉండదు. అదే అది ప్రాంతీయ పార్టీలో చర్చ కాంగ్రెస్ గురించి జరుగుతున్న నేపథ్యంలో ఎట్లుండే అంటే మరి చెన్నారెడ్డి లాంటి ఫైటర్ అయిన మనుషులు లాంటిని కూడా మార్చిన సందర్భం ఉంది కదా. ఇప్పుడు నన్ను ఎదిరిస్తే నేను ముందు కూర్చుని పెట్టుకొని సన్మానం చేస్తానా? అంతే కదా. నువ్వు నాకంటే గొప్పవాడు అంటానా? అనం కదా. ఈ వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీల శాశ్వత ప్రాతిపదికన
అవకాశాలు కల్పించే దిశలో మెరుగైన పరిపాలన కోసం అని మనం అనుకున్నా, అందులో ఇంకేమున్నా బయటికి చెప్పడానికి అయితే అవే కదా. సో ఒక ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ అంటే మొన్న ఏమీ కూడా ఖాతా కూడా తెరవని నేపథ్యంలో నాయకులు అటు కేటీఆర్ కావచ్చు అండ్ లేకపోతే కేసీఆర్ కావచ్చు ఒక రివ్యూ చేసుకుంటారు వాళ్ళు, అరే ఇంత పోయినా కూడా ఎందుకు మనం ఇది లేకపోయినాం అనేసి. అంటే డిసప్పాయింట్లో ఉన్నారా, లేదు అని అంటే ఇంకా లేకపోయినా మనం మాత్రం ప్రజల సమస్యలతో ముందుకు పోయి ఎట్లయినా ఈ 4.5 సంవత్సరాలు కొట్లాడాల్సిందే అన్న నేపథ్యంలోనే కొనసాగుతున్నారా? ఇప్పుడు ఫలితాల తర్వాత ఆలోచన తప్పనిసరిగా ఉంటుంది. బాధపడవచ్చు, సంతోషపడవచ్చు ఫలితాలకు అనుగుణంగా. బాధపడ్డంత మాత్రాన పునర్విచారణ చేయలేరని అనుకోవడం పొరపాటు. చూడండి, ఓట్ల రోజు పక్క పెడదాం, ఫలితాలు పక్క పెడదాం. ప్రచారంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా బస్ యాత్ర కేసీఆర్ గారి ప్రసంగాలు కానీ ఎక్కడైనా ఉందా? ఇది నవ్వుతో భవిష్యత్తు నాకు తెలిసినంత మటుకు. సరే, నిర్ణయం చేశారు ప్రజలు, అది వేరు. ఫలితాలు చూస్తున్నాం. కానీ ఏదో అయిపోయింది అని అనడం, లేకుంటే చిన్న చూపు చూడడం, విర్రవీగడం, ఇది ప్రజలు సహించరు. అది కూడా చెప్తున్నాను, అది కూడా చెప్తున్నాను. అవకాశం ఇస్తాం, మరింత మెరుగైన పరిపాలన అనుకున్నారు. ఇది దేశ రాజకీయాలు అనుకున్నారేమో. దేశంలో మన ప్రాతినిధ్యం. కానీ ఒక విధంగా కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో అయితే ఆలోచించారు. దేశ రాజకీయాలు ఈసారి ఈ విధంగా ఉండబోతాయి, అందుకనే ఖమ్మం పోయినప్పుడు అన్నాడు, మీరు ఇక్కడ గెలిపించుకుంటే నామా నాగేశ్వరరావు మంత్రి కూడా అవుతారు అనేసి. చాలామంది నవ్వుకున్నారు, కానీ దేశ రాజకీయాలను కరెక్ట్గానే ఊహించాడు. అంటే సరైన మెజారిటీ ఉండదు, సో కీలకం అవుతాము అనేసి. బట్ ఈరోజు నిజంగానే లాస్ అయినది అనుకోవచ్చా? తెలంగాణ ప్రాతినిధ్యం ఎక్కువ లేదు కదా, ఇక పార్లమెంట్లో బీజేపీ అంటే వాళ్ళ దాంట్లోనే ఉన్నారు, వీళ్ళు కాంగ్రెస్ అంటే బాగా ఈ 8 మంది రేపు ఎంపీలు ఎవరైతే ఉన్నారో మంచి పర్ఫార్మెన్స్ చూపించగలుగుతారా? రావాల్సిన వాటిని పట్టుకురాగలుగుతారా? ఇంతకుముందు ఉన్నోళ్ళు చాలా మేధావులు, చాలా గొప్పవాళ్ళే కదా ముగ్గురు. ప్రభావితం చేయగలిగారా? నేను వాళ్ళనేం తప్పు చిన్నచూపు చూడంగా, కానీ అది లేదు. మనము మన అధికారం, మన పదవి అంతే ఉంది, కానీ ఈ రాష్ట్రం కోసం, పార్టీ కోసం చేసే ప్రయత్నాలలో ఆ దీక్షాభావం నాకు కనిపించట్లేదు. కానీ ఈసారి అంటే మొన్న జరిగిన వాటిలలో ట్రయాంగిల్ ఫైట్ ఏం నడవలేదు, ద్విముఖ పోరే జరిగింది, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగింది. సో కొంత బీజేపీ పర్ఫార్మెన్స్ చూపించింది, వాళ్ళు 8 మంది గెలిచారు. దెన్ ఇప్పుడు ఆల్రెడీ 2 సెంట్రల్ మినిస్టర్స్ ఇచ్చారు, ఒకటి సహాయకు ఉండొచ్చు, ఒకటి స్టేట్ ఉండొచ్చు, కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్కి. ఇంకా ఉన్న వాళ్ళలో ఇప్పుడు చీఫ్ను మార్చాలి. సో 2 పేర్లు వినిపిస్తున్నాయి. అందులో సామాజిక వర్గంగా చూసుకుంటే ఒకరు డీకే అన్న, మరొకరు బీసీ సామాజిక వర్గం అయితే ఈటెల రాజేందర్. ఒకవేళ ఈ సామాజిక వర్గాల ప్రకారం పీసీసీ చీఫ్లను మారిస్తే వాళ్ళు కూడా వినూత్నంగా ప్రజల్లోకి పోయి రేపు ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లలో ఇక తెలంగాణ రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉండబోతుందా? అంటే మనం చూస్తుంటే సిచ్యువేషన్ లేదు. బీజేపీ ఏం చేస్తున్నదో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. దేశం అంతా విభజిస్తున్నది, ప్రత్యామ్నాయం లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తారు, అంతే కదా. కాంగ్రెస్కి అది చాలా పెద్ద దెబ్బ. అధికారాన్ని ఎలా ఉపయోగించగలో బీజేపీకి బాగా తెలుసు. దాంతో ఎంతమంది బయటపడ్డారు, పార్టీ విడిపోయినారు పెద్ద పెద్ద వాళ్ళు. సరే, విడిపోవడం రావడం అది దాని గురించి మాట్లాడకూడదు, కానీ నిజంగా ఈరోజు 2 మంత్రి పదవులు వచ్చినాయని మనం అంటున్నాం తెలంగాణకు బీజేపీ నాయకులు. వీళ్ళు నిజంగా తెలంగాణ గురించి ఆలోచించే వాళ్ళైతే 10 సంవత్సరాలు ఆలస్యం చేసినందుకు క్షమాపణ చెప్తూ వెంటనే పునర్విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తే అప్పుడు మేము నమ్ముతాం. ఇది విని 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 ఒక ఊతపదం లాగా అయిపోయినాయి. ఊకదప్పుడు కాదు, మీరు అయినారు, ఒక్క నిమిషం, మీరు అయినారు. ఇప్పుడు అవకాశం మీకు వచ్చింది. ఇదివరదాకానేమో మీరు బయట ఉండి మాట్లాడినారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. ఈ ఈ ఈ రాష్ట్రాన్ని, ప్రజలను మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. మరి పునర్విభజన అంశాలు చేయండి, వద్దంటారా? ఎందుకు వద్దు? మీరు అందులో ఉండి చేయరు, మీరు లేనప్పుడు మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా చేయదు, మరి మీరెందుకు, ఆ పార్టీ ఎందుకు?
అడిగితే సమాధానం ఏం చెప్తావు? ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే అడతాం. మీరు అప్పుడు మాట్లాడి సాధించలేదు, ఇప్పుడు ఇంకా 99 మంది అఫీషియల్గా అపోజిషన్ పార్టీ గుర్తింపు వస్తుంది, మీరు సాధించండి. ప్రజాస్వామ్యంలో ఒత్తిడే కదా పనిచేసేది. చూద్దాం, లేదు, కథ ఇప్పుడే స్టార్ట్ కాదు, అయింది. ప్రజాస్వామ్యంలో ఒత్తిడే కదా పనిచేసేది. మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. ఇప్పుడు కేసీఆర్ గారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఓన్లీ పార్టీ. నోట్ల రద్దు గురించి మనం చెప్పాం. ఆ రోజు నోట్ల రద్దు, జిఎస్టీ వీటికి సపోర్ట్ చేసిరు కదా. కాదు ఆనాడు. అంటే ఇప్పుడు అయితే ఒకటి కూడా ఆలోచిస్తారు, రానున్న రోజుల్లో ఈసారి కొంచెము చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా మోదీ అధికారం చేపట్టుకున్నాడు, కానీ దగ్గరికి వస్తుంది కూటమి కూడా. కాదు, చంద్రబాబు గారు ఊహించారా ఎన్ని సీట్లు వస్తాయని? మేము 2 మంత్రి పదవులు తీసుకుంటామని ఆలోచన ఆయనకుండేనా? ఇక్కడ ఆ మార్పు చాలా స్పష్టంగా వచ్చిన నేపథ్యంలో, సీట్లు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు గుర్తించి ఇబ్బంది లేకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం. కానీ ఎవరికైనా చెప్పలేంలే ప్రజలు ఏ రకమైన ఎట్లా తీసుకుంటారు అనేది మనం ఏం కలగనడానికి లేదు. వాస్తవానికి ఇక్కడ కూడా అనుకున్న హామీలు నెరవేర్చినప్పటికి కూడా జనాలు ఏం ఆలోచిస్తారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి కళ్ళ ముందు అయితే చాలా ఉన్నాయి మరి హామీలు. ఇప్పుడు సెంట్రల్ నుంచి సపోర్ట్ బాగానే ఉంటుందా ఇప్పుడు తెలంగాణకి? ఇప్పుడు ఈ స్కీములు కూడా చాలా ఉన్నాయి, ఇవన్నీ రేపు రుణమాఫీలు కావచ్చు, చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎంత సపోర్ట్ ఇవ్వగలుగుతుంది రేపు సెంట్రల్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి? సెంట్రల్ సపోర్టు ఈ స్కీములలో ఎంత ఉన్నది అనేది మనకు రెగ్యులర్గా వచ్చే బడ్జెట్ అంచనాలు, ట్యాక్స్ రెవెన్యూస్, ట్యాక్స్ షేరింగు, తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకు రుణాల విషయంలో, కార్పొరేషన్ రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా సహాయం చేస్తాయి, ఏ విధంగా నష్టం చేస్తాయి అనేది అది వేరే అంశం. అది చాలా పెద్ద ఎత్తున దీర్ఘంగా ఆలోచించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కథ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, మరి అది ఎంతవరకు తేలుతుంది అనేది ఇంకా ఎవరైనా ఏ ప్రభుత్వానికైనా రాజకీయ కోణం ఉంటుందనేది గుర్తిస్తే సమస్య అర్థమైనట్టు. అంతే కదా. రాజకీయ కోణం లేనిది ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి చేసే కార్యక్రమాలు ఇప్పటివరకైతే నేను చూడలేదు, నేను చూస్తానని కూడా అనుకోను.